ఇక టీఆర్పీలోకి చేరికల జోరు. సిరిసిల్ల జిల్లా నుంచి భారీగా జైనింగ్స్ అయిన నిన్న. ఇక క్యూనిస్ వేదికగా జిల్లా కన్వీనర్ బుర్రా మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో చేరికలు. ఇక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తీన్మాన్ మల్లన్న. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని ఆదేశాలు. ఇటు త్వరలోనే నేరెళ్లలో టీఆర్పీ భారీ బహిరంగ సభ పెడతామని చెప్పేసి టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మల్లేశం గౌడ్ నిన్న హామీ ఇచ్చిండు, ప్రకటించండి. నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. శుక్రవారం సిరిసిల్ల జిల్లా నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు బుర్రా మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో 30 మంది కార్యకర్తలు హైదరాబాద్ క్యూనిస్ కార్యాలయం వేదికగా తీన్మాన్ మల్లన్న సమక్షంలో టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ మల్లన్న కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత బలోపేతం కోసం శక్తివంతన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఆత్మగౌరవం, హక్కుల సాధికారతే లక్ష్యంగా టీఆర్పీ ఆవిర్భవించిందన్నారు. అందువల్ల పార్టీ ఆకాంక్ష, ఆశయాల సాధన కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. 2028 వరకు తెలంగాణలో బీసీ రాజ్యాధికారాన్ని తేవడమే టీఆర్పీ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా అధ్యక్షులు బుర్రా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ సిరిసిల్లలో పార్టీ బలాన్ని పెంచేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో నేరెళ్లలో 1000 మందితో టీఆర్పీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టీఆర్పీలో కొత్తగా జాయినింగ్ అయినటువంటి వారితో సిరిసిల్లలో పార్టీకి కొత్త ఊపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ కొంపెల్లి ప్రశాంత్, నంది నరేష్, మార్కాండేయ, అటు సబ్బని భాస్కర్, వంజరి మధు, సోమన్న, రమేష్, ప్రసాద్ తదితరులందరూ కూడా చాలామంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఇక్కడ దానికి సంబంధించినటువంటి చిత్రాలు కూడా ఉన్నట్టున్నాయి, ఉన్నాయి కింద. నిన్నటి కార్యక్రమానికి సంబంధించి నిన్న మహబూబ్నగర్ జిల్లా పర్యటన, తర్వాత ఈ వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. కురుమూర్తి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నాడు అక్కడ కురుమూర్తిని. ఎందుకంటే బాగా భారీగా వస్తారు, తరలి వస్తారు. ఇప్పుడు అవి జరుగుతున్నట్టున్నాయి బ్రహ్మోత్సవాలు. మొత్తం నిన్న అక్కడికి వెళ్ళిండ్రు, పూజలు, కథాకమావేశం అంతా కూడా జరిగింది అక్కడ. ఆలయంలో ఇదేమో ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ ఉంది కదా, పాలమూరు విశ్వవిద్యాలయంలో మొత్తం విద్యార్థులతోటి మాట్లాడండి తీన్మాన్ మల్లన్న. పార్టీ నాయకులందరూ కూడా కలిసిపోయినారు అక్కడికి. అన్ని పరిశీలించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.